నిన్న పాకిస్తాన్ తోటి టీ20 మ్యాచ్ అయింది. టీ20 అయితే ఇక టీ20లా దుమ్ము రేపినరు మన భారత క్రికెటర్లు మొత్తం కూడా. దీంతో ఏమైంది, పాకిస్తాన్ ఇప్పుడు ఎన్నిసార్లు అయింది, 8 సార్లు అయితే 7 సార్లు భారత్ గెలిచింది. నిన్న కూడా భారతే గెలిచింది. మళ్ళా ఇషాన్ రుద్రరూపం ఎందుకని రాసినట్టు, రుద్రుడు అంటే ఎవరు, మహాశివుడు. ఇట్లా పాక్పై ఇండియా గ్రాండ్ విక్టరీ. 40 బాల్స్లో 77 రన్స్తో చెలరేగిన ఇషాన్, పాక్ బ్యాటర్స్ను ఆట ఆడుకున్న బౌలర్లు. ఇక 61 రన్స్ తేడాతో చిత్తైనటువంటి పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కు టీమిండియా చేరుకున్నది. అందుకనే అసలు యాక్చువల్గా పాకిస్తాన్ వాడు ఏంటంటే, నేను మేము భారత్తో ఆడమంటుండే. ఎందుకంటే భారత్తో ఓడిపోతున్నాడు, ఊకే మాట ఓడిపోతుంది కాబట్టి ఇజ్జత్ పోతట్టుంది. దయా దేశమాయ్, ఇక్కడ ఓడిపోతే ఇక మొత్తం ఓడిపోయినట్టు అయిపోతుంది అని చెప్పేసి వాడు ఏమనంటే బాంబులేసుడు లేకపోతే ఉగ్రవాదులను పంపించుడు తప్ప ఇక ఇటువంటి ప్రతిభ కనపరచడంలో కానీ లేకపోతే దీంట్లో కానీ వాడు మనతో ఇదే విషయంలో కూడా ఏ కాలం కూడా సరిపోడు. కాకపోతే ఏంటంటే ఇక ఏతులు ఎక్కువ అనమాట.